వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగు వరద నీటితోటి ఉధృతంగా ప్రవహిస్తుంది. కాజేపేట నుంచి భారీగా నీరు ప్రవహిస్తున్న కొందరు వాహనదారులు ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా 2 బైకులు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా ఒక బైక్పై ఉన్న 2 యువకులు కూడా నీటిలో కొంత దూరం కొట్టుకుపోయారు. అయితే స్థానికులు యువకులు వెంటనే స్పందించి తాళ్ల సహాయంతో వారిని సురక్షితంగా బయటికి తీశారు. ఇదే సమయంలో రాజ్ న్యూస్ కెమెరా ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కుటుంబం బైక్పై వాగు దాటేందుకు ప్రయత్నించగా వరద ప్రవాహానికి బైక్ అదుపు తప్పి కొట్టుకుపోయింది. వరద తగ్గే వరకు కాజ్వేపై రాకపోకలు నిలిపివేయాలని, శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ప్రమాద సమయంలో ఏం జరిగింది, మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మనం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏదైతే వరుస ఘటనలు జరుగుతున్నాయి మినీ బ్రిడ్జి వద్ద మన దగ్గర ఉన్నాము. ప్రస్తుతం ఒక ఫ్యామిలీతోనే వచ్చిన ఇప్పుడే మనం ప్రస్తుతం ఇక్కడ మన కవరేజ్కి వచ్చినాం. ఇప్పుడే ప్రస్తుతం అక్కడ ఈ బ్రిడ్జి నిర్మాణం వరుస లేకపోవడంతో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడే ఒక ఘటన మన కళ్ళ ముంగటే జరిగింది. ఇప్పుడు అత్యవసరమైన ఈ రోడ్లోని ఈ ప్రయాణం చేస్తుండగా ఒకరు కొట్టుకపోయి మళ్ళీ ఇదే బ్రిడ్జి వద్ద మినీ బ్రిడ్జి వద్ద కొట్టుకుపోయే పరిస్థితి అయితే మనకు కూడా మనం ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఈ ఘటనలో ఇప్పుడే ఇద్దరు ఫ్యామిలీతో వస్తూ ఇప్పుడే ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ ఈ గ్రామానికి మాకు బ్రిడ్జి కావాలి. ఈ వరద ప్రవాహంతో వచ్చిన వర్షాలకు వచ్చిన ఘటనలతో పలు ఘటనలు మాకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. మనం ప్రత్యక్షంగా ఇక్కడ ఇప్పుడున్న ఏదైతే బైక్ ఉందో మనం చూసుకోవచ్చు. చెప్పండి, ఇక్కడ వరుసగా ఇక్కడ ఏమైతుంది, అసలు ఇక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి? ఎందుకంటే ఈ రోడ్డు ప్రతి వర్షాకాలం ఎక్కువ శాతం ఇట్లాంటి ఘటనలే జరుగుతున్నాయి. ముస్తాబాద్కు 2 మండల హెడ్ క్వార్టర్లకు ఇది మెయిన్ ప్రధాన రహదారి కాబట్టి ఈ రహదారికి కొంచెం గవర్నమెంట్ స్పందించి ఒక బ్రిడ్జి వేయాలనేది కోరుతున్నాం. గత ప్రభుత్వంలో కేటీఆర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, శాంక్షన్ అవుతుంది అనేది. అదేవిధంగా ఆ ప్రభుత్వం ఏంది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్నా శాంక్షన్ చేసి ఇట్లాంటి ఘటనలు జరగకుండా దీన్ని నివారించాలనేది మా రామలక్ష్మణపల్లె గ్రామ ప్రజల అందరి తీర్మానము, ఈ మా అందరి యొక్క మన్నన కోరికలు. మనతో పాటు ఒక యువకుడు కూడా ఇప్పుడు ఒక ఫ్యామిలీని వచ్చినప్పుడు ఇప్పుడే మన కళ్ళ ముంగట కొంత కాపాడే ప్రయత్నం చేశాడు. ఒక యువకుడు మనతో ఉన్నాడు. ప్రత్యేకంగా చూశారు. మీరు ఏం కోరుకుంటారు? మీ ఊరికి బ్రిడ్జ్ కావాలని చెప్పి ఇలాంటి ఘటన జరుపుకుంటే మీరు ఏం కావాలని కోరుకుంటారు? బ్రిడ్జ్ కావాలి మా ఊరికి. చాలా మంది కింద పడ్డారు కదా. ఈ నెలలో ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లాంటి ఘటనలు జరిగినాయి? చాలా జరిగినాయి. మా ఊరు కూడా మీరు చెప్పండి అన్న. ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు మనం కళ్ళారా ప్రత్యక్షంగా మనం చూసిన 3 బండ్లు పడ్డాయి. ఇప్పటికి 3 బండ్లు అట్లే వచ్చిర్రు, పడ్డాయి. ఇక మనుషులు చూత కొట్టుకుపోయి తుంగను పట్టుకొని ఎక్కితే ఆగితే మళ్ళా మేమే లావట్యం. ఇక్కడ గుడికాడికి వచ్చిన వాళ్ళు గుడికాడికి పోతలేరు ఇప్పుడు. అదే కారణం. ఇక మేము మాట్లాడేది ఏం మాట్లాడమంటారు? ఇప్పుడు ఏదైతే ఉందో ఎల్లారెడ్డిపేటకు సంబంధించి ముస్తాబాద్కు ఇదే బైపాస్ ప్రధాన రహదారిగా అయితే ఇది కీలకంగా ఉన్నది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఏదైతే చూడొచ్చు. ఇక్కడ అంటే వరుస ఘటనలు మాత్రం ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ఈ 2 విలేజ్కి 2 మండలాలకు సంబంధించి అయితే ఇక్కడ మాకు మినీ బ్రిడ్జి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు శాంక్షన్ మాత్రం చేయాలని చెప్పి అయితే ఇక్కడ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి అయితే. ఇలాంటి ఇక్కడ ఈ వర్షాలతో వరద ప్రవాహంతో మానేరు వాగు పొంగి పొరలతో ఇలాంటి ఏదైనా ఘటనలు జరిగి మరణాలు జరిగితే మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి మాత్రం కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్రంలో దారుణ ఘటన